ఒకవైపు తెలంగాణలో ఎన్డీఎస్ఏ బృందం పర్యటన, అదే నేపథ్యంలో ప్రణీత్రావు కేసుకు సంబంధించి దాంట్లో అంటే చాలా వరకు పోలీసులు దాన్ని మరింత లోతుగా విచారిస్తున్నటువంటి తీరు, మరోవైపు కవిత ఇష్యూ, వీటన్నిటితో తెలంగాణ రాజకీయాలు కొంత రసవత్తరంగా మారుతుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అక్కడ కూడా ఐపీఎస్ అధికారులకు సంబంధించి వాళ్ళకి పైన చర్యలకు కూడా సిద్ధమేనంటూ మరోవైపు ఏదైతే ఎలక్షన్ కమిషన్ కూడా పేర్కొనడం, అసలు ఏం జరుగుతోంది ఏపీలో మొత్తంగా ఎలక్షన్ వ్యూహాలకు సంబంధించి అనేది కూడా కొంత రసవత్తరంగానే మారింది. అటు తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా పొలిటికల్గా కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో కొంత వాడివేడిగా ఉందని చెప్పుకోవాలి. ముందుగా తెలంగాణ అంశాలను చూసుకున్నట్లయితే ఎన్డీఎస్ఏ బృందం పర్యటన, ఇరిగేషన్ శాఖకు సంబంధించి అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో భేటీ అయ్యారు. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మరింత లోతుగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్, ఎన్డీఎస్ఏ బృందం పర్యటనతోటే ప్రారంభిద్దాం. అసలు మొత్తంగా వాళ్ళ పర్యటన కావచ్చు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి కావచ్చు, ఏం జరుగుతోంది? ఎన్డీఎస్ఏ బృందం నిన్న మాజీ ఈఎన్సీ ఎవరైతే ఉన్నారో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుని పిలిచింది. మురళీధర్ రావు ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత కూడా ఈ 3 బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఈ బ్యారేజ్లు సక్రమంగా నిర్మాణం జరిగినాయి, సరైనటువంటి డిజైన్ ప్రకారం జరిగినాయి అని అంటే ఏదైతే రేవంత్ ప్రభుత్వం ఆయన్ని కేసీఆర్ ఏజెంట్గా చెప్పిందో అదే రకమైనటువంటి భావం, అదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మురళీధర్ రావు నిన్నటువంటి వాదన మొత్తం పూర్తిగా ఎన్డీఎస్ఏ బృందం ముందు వాదించినటువంటి వాదన మొత్తం ఈ 3 బ్యారేజీలు సక్రమ నిర్మాణాలు అని చెప్పే క్రమంలో ఉన్నారు. అదే సందర్భంలో నిర్మాణ సంస్థలకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకునే సందర్భంలో ఎన్డీఎస్ఏకి నిర్మాణ సంస్థలు చెప్పింది ఏంటంటే, మేము నిర్మాణం చేశాము, నిర్మాణ సంస్థల బాధ్యత ఏం లేదు, డిజైన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాము, ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ ఇంప్లిమెంట్ చేశాము, మాకు ఇచ్చిన డిజైన్ని, కట్టిన డిజైన్ని ఈ రెండింటిని పోల్చి చూడండి, దాంట్లో ఏమన్నా వేరియేషన్ ఉంటే మాకు చెప్పండి అని. ఓకే, చివరికి అంటే నిర్మాణ సంస్థ అట్లా మాట్లాడుతుంది, పర్యవేక్షణ చేయాల్సిన ఇంజనీరింగ్ చీఫ్ ఇట్లా మాట్లాడుతున్నారు, డిజైన్ ఎవరు చేశారు అనే దగ్గరకు వచ్చేసరికి డిజైన్ మరి తెలంగాణ ఇరిగేషన్ శాఖే చేస్తుంది, కానీ డిజైన్ మొత్తం నేనే చేశానని కేసీఆర్ చెప్పుకున్నంత మాత్రాన ఈరోజు కేసీఆర్ని టార్గెట్ చేసి కేసీఆర్ మీద కేసు పెట్టేటటువంటి పరిస్థితి అయితే ఆ డిజైన్ రకంగా చూసే లేని పరిస్థితి ఉంది. కానీ ఈ డిజైన్ లోపం అనేది ఎన్డీఎస్సీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది అనేది ఒకటైతే క్లియర్. ఈ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ ఖచ్చితంగా డిజైన్ లోపం ఉంది. ఆ బ్యారేజ్ విషయంలోనే అది సుందిల్లా అని అంటున్నారా, అన్నారని అంటున్నారా, పూర్తి క్లారిటీ లేకపోయినప్పటికీ డిజైన్ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. డిజైన్ దగ్గరకు వస్తే అభ్యంతరాలు వ్యక్తం చేస్తే మళ్ళీ కేంద్ర జలసంఘం ఎట్లా అనుమతి ఇచ్చింది అనేటటువంటి ప్రశ్న వస్తుంది. వీటన్నిటిలో మొత్తం మీద కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ నిర్మాణ లోపాలు ఉన్నాయి, నిర్వహణ లోపాలు ఉన్నాయి, డిజైన్ లోపాలు ఉన్నాయి, అసలు వాటి లొకేషన్ మీద కూడా ఈరోజు ఉన్నటువంటి లోపాలు, అసలు ఎక్కడ కట్టాలి. ఇప్పుడు ముఖ్యంగా మేడిగడ్డని ఇసుక మీద నిర్మించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇసుక మీద నిర్మించేటప్పుడు ఇసుకకి డక్ట్ ఏర్పాటు చేసి ఆ డక్ట్ని ఫిల్లింగ్ చేయాల్సినటువంటి మెటీరియల్, సరైనటువంటి మెటీరియల్ వాడి ఫిల్లింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది జరగలేదు. రెండో పక్కన ఇరిగేషన్ వ్యవహారంలో చూసేటటువంటి ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ అంత బాధ్యతారహితంగా మాట్లాడటం కూడా, అంటే మాజీ ఈఎన్సీ అంత బాధ్యతారహితంగా మాట్లాడటం కూడా కొంచెం ఆశ్చర్యకరంగానే అనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో నిర్మాణ లోపాలు, నిర్వహణ లోపాలు, డిజైన్ లోపాలు, లొకేషన్ లోపాలు ఇవన్నీ కలిసి ఒక అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితికి కారణమయ్యే అనే విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు. ఈ టూర్ ఇంకో 2 రోజులు కొనసాగబోతుంది కాబట్టి దీనిపైన మరింత సమగ్రమైనటువంటి లోతైనటువంటి డిస్కషన్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఒకటి క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, నిర్మాణ సంస్థ అయితే తమ బాధ్యత కాదు అని తప్పించుకునే క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటి, మాకు ఇచ్చిన డిజైన్ని మేము కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసామా లేదా చూడండి.
మా దగ్గర సో మీరు నుంచి గత ప్రభుత్వాన్ని అడగండి ఇంకోటి అంతే ఇంకా. ఇంకోటి కూడా ఏంటంటే మా దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఇరిగేషన్ శాఖ ఇచ్చినటువంటి Clearance certificate క్లియరెన్స్ సర్టిఫికేట్ చూడండి. వీటన్నిటితో పాటు అసలు ఒక ప్రధానమైనటువంటి చర్చ ఏంటి, ఈ లొకేషన్ మీద, ఆ లొకేషన్లో వాడాల్సినటువంటి మెటీరియల్ వాడలేదండి దాని మీద, అదే సందర్భంలో డిజైన్ లోపం మీద, వీటి మీద చర్చలో మళ్ళీ ఎక్కడ ఆగుతుందంటే అన్ని కేసీఆర్ దగ్గరే ఆగుతున్నాయి. కేసీఆర్ టేబుల్ మీదే ఆగుతున్నాయి. ఆయనే పెద్ద ఇంజనీర్ కదండి, ఆయన దగ్గర ఆగాలి మరి. కేసీఆర్ మైండ్లోంచి వచ్చినటువంటి ఈ డిజైన్ మరి దానికి కాకపోతే స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఉంటాయి. దాని ప్రకారం కేసీఆర్కి మీద కేసులు పెట్టడానికి ఇప్పటికిప్పుడు అవకాశం లేదేమో. అయితే ఈఎన్సీ మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరించారు. కేవలం కేసీఆర్ వాదననే ముందుకు తీసుకొచ్చారనే విషయంలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు. రైట్ అరవింద్ గారు, మరొక కీలకమైనటువంటి కేసు కూడా, అంటే నేను ఇందాక ప్రస్తావించినప్పుడు దాని గురించి ప్రస్తావించలేదు కానీ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టూ అనేక వివాదాలు, మరిన్ని వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ఆయన అనుచరుడు ఎవరైతే రఘుపతి ఉన్నారో ఆయనకు సంబంధించి టానిక్ లో ఆయన భారీ పెట్టుబడులు పెట్టినట్లు, లేకపోతే టానిక్ కి సంబంధించి ఆయన చుట్టే వివాదం ఉన్నట్లు, లేకపోతే ఏ పెట్టుబడులు పెట్టకుండా కూడా లక్షల్లో అద్దెలు తీసుకుంటున్నట్లు, మొత్తం అంటే ఒకవైపు టానిక్ కి ఆయనకి లింకులు ఉన్నట్లుగా దీంట్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రమేయం ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. టానిక్ విషయంలో చాలా క్లియర్గా టానిక్ సంబంధించినటువంటి వేళల విషయంలో, టానిక్ సంబంధించిన ట్యాక్స్ విషయంలో, టానిక్ సంబంధించినటువంటి అమ్మకాల విషయంలో, టానిక్ సంబంధించిన ప్రచారం విషయంలో, టానిక్ ఈ ఏదైతే ఎక్సైజ్ శాఖ పాటించాల్సినటువంటి, ఎక్సైజ్ శాఖ నిర్దేశించినటువంటి ప్రాథమిక ప్రచారానికి సంబంధించినటువంటి బోర్డులకి, హోర్డింగ్లకు సంబంధించి, బోర్డులకు సంబంధించినటువంటి ఉన్న ప్రాథమిక నిబంధనలు పాటించలేదు అని మొదటి నుంచి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు టానిక్ వ్యవహారం లోతుగా వెళుతుంటే అది అంత కేవలం ట్యాక్స్కి సంబంధించిన వ్యవహారమే కాదు, టానిక్లో కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. టానిక్లో నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకునేటటువంటి ఒక ప్రక్రియకు సంబంధించిన అనుమానాలు ఉన్నాయని మనం మాట్లాడాం. మనం ఇదే షోలో మన ఇద్దరం మాట్లాడినప్పుడే రకరకాల అనుమానాలు ఉన్నాయి. వీటి కొన్ని ఇప్పుడు దానికి సంబంధించినటువంటి తౌతా అంటే అవే బయటకు వస్తున్నాయి. ఒకవైపు అయితే శ్రీనివాస్ గౌడ్ చుట్టూ అనేక వివాదాలు ముసురుకుంటున్నాయి. టూరిజం శాఖకి, టూరిజం ప్లాజాలని బీఆర్ఎస్ నాయకులకి, కార్యకర్తలకు అడ్డాలుగా మార్చారని, క్రీడా ప్రాంగణాల నిర్వహణలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం ఎక్కడ ఆగుతుంది, ఇక్కడ మొదలైనటువంటి వ్యవహారం ఎక్కడ ఆగుతుంది అంటే ఖచ్చితంగా ఆయన త్వరలోనే పూర్తిగా క్రిమినల్ కేసులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఏమీ దాపరికమేం లేదు. అసలు ఇది ఒక పక్కన పెడితే ఆయనకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రఘుపతి కానీ, ఇంకా మరికొందరు కానీ, అదే సందర్భంలో గెజెట్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షురాలు మమత కానీ, వీళ్ళందరి చుట్టూ కూడా వివాదాలు ముదురుతున్నాయి. మమతా విషయంలో శివబాలకృష్ణ కేసులో విచారణ జరుగుతున్నటువంటి అధికారులు చెప్తున్న ప్రకారం అయితే మమతా చుట్టూ చాలా వివాదాలు ముదురుతున్నాయి, చాలా కేసులు ఉన్నాయి, ఉండబోతున్నాయి. ఇప్పుడు శివబాలకృష్ణ హయంలో ఇచ్చినటువంటి అనుమతుల్లో ప్రధాన భాగం మమతా జోనల్ కమిషనర్గా ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అనుమతులే ఉండటం. అక్కడి నుంచి మొదలు పెడితే మమతాని ట్రాన్స్ఫర్ చేస్తే, రెగ్యులర్ ట్రాన్స్ఫర్ చేస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, ఆమె మళ్ళీ 7 గంటల్లోనే 8 గంటల్లోనో మళ్ళీ తన పాత పోస్ట్కే రావటం, ఇది సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా జరగటం, ఇట్లాంటి వివాదాలు కూడా అన్నీ ఇప్పుడు ఇవన్నీ గతంలో విమర్శలుగా ఉన్నాయి. ఇప్పుడు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి కేసులుగా మారబోతున్నాయి. ఈ కేసులుగా మారే క్రమంలో కీలకంగా గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, శ్రీనివాస్ గౌడ్ వ్యవహారం శ్రీనివాస్ గౌడ్ తోటి ఆగలేదు, శివబాలకృష్ణ వ్యవహారం శివబాలకృష్ణతో ఆగలేదు, మరికొందరు వ్యవహారం వీటిలో అందరికీ వెనక కంటే ముఖ్యంగా పాత్రదారులు వీళ్ళు వెనక కూడా ఏం లేదు. మమతకు సంబంధించినటువంటి విషయంలో ఆవిడ పాత్రకు సంబంధించినటువంటి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఎక్కడ దానికి ఇప్పుడు ఆవిడ ట్రాన్స్ఫర్ విషయంలో జరిగినటువంటి హైడ్రామా ఏమి పాత విషయం అది, కానీ అది ఇవాళకి జనం మధ్యలో ఫ్రెష్గా కనిపిస్తోంది, ఉద్యమకారుల మధ్యలో ఫ్రెష్గా కనిపిస్తోంది, తెలంగాణ వాదుల మధ్యలో ఫ్రెష్గా కనిపిస్తోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనే శాఖలో నిజాయితీ కలిగినటువంటి అధికారులు కూడా ఇదే అంటే ఆ రోజు సఫర్ అయ్యారు, ఆ రోజు హ్యూమిలేషన్ ఫీల్ అయ్యారు.
ఈరోజు రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. మమత మీద చర్యలు జరగబోతున్నాయి, శ్రీనివాస్ గౌడ్ మీద చర్యలు జరగబోతున్నాయి అన్న విషయాన్ని వాళ్ళు ఒక పండగ వాతావరణంలాగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అంత హ్యూమిలేషన్ ఫీల్ అయ్యారు ఆ శాఖలో. వీళ్ళ అజమాయిషి విషయం కానీ, వీళ్ళ దర్పం కానీ, వీళ్ళు పోషించినటువంటి పాత్ర కానీ, వీళ్ళు వ్యవహరించిన తీరు, వీళ్ళు బుల్డోజ్ చేసిన విధానం, ఒక వ్యక్తి యొక్క అధికారాన్ని బుల్డోజ్ చేసి పూర్తిగా వీళ్ళే హైజాక్ చేసినటువంటి అధికారాలను కూడా హైజాక్ చేసినటువంటి పరిస్థితి కానీ, ఇవన్నీ ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. వీటన్నిటికీ పునాది ఏంటి, వాళ్ళు ఎందుకు చేశారు అంటే, ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, మళ్ళీ కేటీఆర్ అధికారంలోకి రాబోతున్న మూడోసారి కేటీఆర్ వస్తారు. కేటీఆర్ తర్వాత కేటీఆర్ కుమారుడు హిమాంశురావు వస్తారు. కాబట్టి ఒక 30-40 సంవత్సరాల పాటు మాకు తిరుగులేదు అని వాళ్ళు ధీమా ఫీల్ అయ్యారు. అంటే కేటీఆర్ తోటి ఉన్నటువంటి సాన్నిహిత్యం వాళ్ళు కాపాడుతుంది అనుకున్నారు. ఈరోజు అధికారం మార్పిడి జరిగిన తర్వాత మొత్తం వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. బయటకు వస్తున్న క్రమంలో క్రీడా ప్రాంగణాల నుంచి మొదలు పెడితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వరకు, టూరిజం ప్లాజాల నుంచి మొదలు పెడితే టానిక్ వరకు ప్రతి విషయంలోనూ శ్రీనివాస్ గౌడ్ చుట్టూ అయితే వివాదాలు ముదురుతున్నాయి. శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా చూడాల్సిన అంశం ఏంటంటే, ఒక కేసుతోటి ఒక అంశంతో ఆగట్లేదు, పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. దీనికి ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఆయన రక్షించుకోవడానికి ఈ మధ్య బహుజన కార్డు అంటూ ఒక కొత్త అంటే అంశం తీసుకొచ్చారు. బహుజన కార్డు, అంటే నేను బహుజనాన్ని ఎదుగుతుంటే సహించట్లేదు అది. కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, బహుజన కార్డు ఆయన తీసినా కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వివాదంలో నాన్ బహుజనులు కూడా ఉన్నారు. నాన్ బహుజనులు ఉన్నారు. ఆయనతో పాటు నిందితులు కాబోతున్నటువంటి అంటే పేర్లు బయట వినిపిస్తున్నాయి ఏవైతే ఉన్నాయో వాళ్ళలో నాన్ బహుజనులు కూడా ఉన్నారు. అంటే బహుజన కార్డు అనేది తప్పించుకోవడానికి మార్గం కాదు అనేది చాలా క్లియర్. పోతే ప్రణీత్ రావు కేసుకు సంబంధించి కూడా మరోవైపు కవిత కేసుకు సంబంధించి ఢిల్లీలో ఒకవైపు వేగవంతం అవుతుంటే, మరోవైపు ఇక్కడ ప్రణీత్ రావు కేసుకు సంబంధించి కూడా నిన్న హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు ఆయన వాదన ఏంటంటే, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా నన్ను అరెస్ట్ చేశారు, రాత్రి పోలీస్ స్టేషన్లోనే ఉంచుతున్నారు అనేటువంటిది ఆయన వాదన. వీటన్నిటికీ మినహాయింపు ఇవ్వాలి, బెయిల్ ఇవ్వాలి, లేకపోతే నన్ను జైలుకి తరలించాలనేది ఆయన చెప్తున్నారు. మొత్తంగా ఏం జరుగుతుంది, పోలీస్ కస్టడీ ఇచ్చేటప్పుడు అంటే ఇక్కడే ఇదే రకమైనటువంటి అభిప్రాయం కవిత కేసులో కూడా వినిపిస్తుంది. కాబట్టి రెండు కలిపి మాట్లాడితే సముచితంగా ఉంటుంది. కవిత విషయంలో ఇప్పటికే నిబంధనలు పాటించలేదన్న విషయాన్ని స్థానిక కోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అది ఒక పక్కన ఉంటే, రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే ఇక్కడ లోకల్ స్థానిక కోర్టులో ప్రవేశపెట్టకుండా అక్కడికి ఢిల్లీ తరలించటాన్ని ఏదైతే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ న్యాయ విభాగం ఏదైతే ప్రశ్నలు ఏమనెత్తుతుందో దాన్ని అసలు బేసికల్గా కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 24 గంటల లోపే జరుగుతోంది కాబట్టి ఇక్కడ నుంచి అంటే ఇక్కడ కోర్టులో సబ్మిట్ చేసి అక్కడ నుంచి పీటీ వారెంట్ మీద వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఏం అవసరం లేదు. ఎందుకంటే 5 గంటల 20 నిమిషాలకి అరెస్ట్ చేశారు, మరుసటి రోజు 10:30కి ప్రొడ్యూస్ చేశారు కాబట్టి అవసరం లేదు అనేది. అదే సందర్భంలో మహిళని నిర్బంధంలో ఉంచినప్పుడు కానీ, అరెస్ట్ చేసినప్పుడు కానీ పక్కన మహిళా పోలీసులు ఉండాలి అనేటటువంటి నిబంధనని కూడా పాటించారు. అరెస్ట్ చేసినటువంటి అధికార బృందంలో కూడా 2 సీనియర్ ఈడీ మహిళా అధికారులు ఉన్నారు కాబట్టి దీనికి ఎక్కడ ఆస్కారం లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే సుప్రీంకోర్టులో కేసు ఆల్రెడీ విచారణలో ఉన్నప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారనేటటువంటి దానికి ఒక వాదన అయితే న్యాయశాఖ న్యాయవాద వర్గాల్లో తిరుగుతోంది. 15వ తారీఖున ఆవిడకు ఉన్నటువంటి వాయిదా సందర్భంగా 19కి వాయిదా వేసే క్రమంలో జడ్జి ఏదైతే ఉన్నారో నాట్ టు అరెస్ట్ని కొనసాగించలేదు అనే వాదన ఉంది. దీనికి సంబంధించి ఎక్కడ ఇదేమి అంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదు. దీనికి సంబంధించిన వాదన న్యాయవాద వర్గాల్లో న్యాయవాదుల వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతోంది. ఈ ఆధారంగానే జరుగుతుంది. సరే, న్యాయవాద అంశాలను పక్కన పెడితే లీగల్ ప్రాక్టీసెస్కి, లీగల్ సిస్టమ్కి వాడాల్సినటువంటి జ్యుడిషియల్ మెథడ్స్ వాడారా లేదా అనేది పక్కన పెడితే అసలు ప్రధానమైన అంశం ఏంటంటే, కవిత అరెస్ట్ని తెలంగాణ సమాజం పట్టించుకోవట్లేదు, సానుకూలంగా ఆవిడకి సానుకూలంగా స్పందించట్లేదు. మొన్న ఒక మిత్రుడు చెప్తున్నట్టుగా
ఆవిడకి కూతవేటి దూరంలో ఉండే బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ కార్పొరేటర్లే ఆ రోజు రాలేదు అంటున్నారు. ఓకే. ఇక ఆ పార్టీకి చెందినటువంటి బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ కార్పొరేటర్లే రానటువంటి పరిస్థితి ఉంటే ఆవిడ ఇంటికి కూతవేటి దూరంలో ఉండే బీఆర్ఎస్ నాయకులే పట్టించుకోకపోతే రాష్ట్రం ఇంకెక్కడ పట్టించుకుంటుంది? రాష్ట్ర ప్రజలు ఎక్కడ పట్టించుకుంటారు? గతంలో అయితే కవితకి జ్వరం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఉనికిపోయింది ఉద్యమ సమయంలో. అంతగా ఓన్ చేసుకున్నారు కేసీఆర్ కుటుంబాన్ని. ఈరోజు ఆ పరిస్థితి అయితే లేదు. చూడాలి మరి, అంటే దీనికి సంబంధించి భవిష్యత్తులో అసలు వీళ్ళ విషయాలు, అటు ప్రణీత్ రావు విషయంలో, అటు కవిత విషయంలో ఏం జరగబోతోందో, ఈ కేసులు ఎటు మలుపు తిరగబోతున్నాయో, ఎటువంటి తీర్పులు రాబోతున్నాయో కూడా వేచి చూడాల్సిందే. దీంతో పాటు మరి మళ్ళీ రంజిత్ రావు విషయానికి వచ్చేసరికి రంజిత్ రావు విషయంలో పెట్టినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో, రంజిత్ రావు విషయంలో పెట్టినటువంటి అభ్యంతరాలు అవి కూడా రెగ్యులర్ అభ్యంతరాలే. ఈరోజు కోర్టు ఏమన్నా, హైకోర్టు ఏమన్నా అతనికి స్పెషల్ రిలాక్సేషన్ ఇస్తుందామో చూడాలి. కానీ ఒకటి ప్రాథమికమైన అంశం ఏంటి, ఆయన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి పాటించుంటారు కదా. సరే, రాత్రిపూట పోలీస్ స్టేషన్లో వస్తున్నారు అంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడే క్లియర్గా మెన్షన్ చేస్తుంది. శివబాలకృష్ణ విషయంలో చాలా క్లియర్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపి తీసుకెళ్ళి మళ్ళీ చంచల్గూడ వదిలిపెట్టేటటువంటి పద్ధతి పాటించారు. ఈయన విషయంలో ఎందుకు పాటించట్లేదు అంటే ఈయనకి ఇచ్చినటువంటి ఆర్డర్ అది లేదేమో, బహుశా నేను కూడా ఆర్డర్ చదవలేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్, ఒక పక్క ప్రభాకర్ రావు, మరొక పక్క మరికొంతమంది బ్రోకర్లు, ఒక మీడియా సంస్థలో పనిచేసేటటువంటి అంటే 7 o'clock డిబేట్ చేసేటువంటి ప్రజెంటేటర్కి సంబంధించినటువంటి ఈ సంబంధాల మీద కూడా ఇప్పుడు కొత్తగా ఆయన బయటపెట్టినట్టుగా ప్రభాకర్ రావుది డే 1 నుంచే చెప్తున్నాడు అతను, ప్రణీత్ రావు. ప్రభాకర్ రావు అసలు ప్రభాకర్ రావే కారణం, ప్రభాకర్ రావు చెప్పబట్టి చేశాను, నేను ప్రభాకర్ రావు చెప్పిన ఆదేశించిన మేరకు మాత్రమే పనిచేశాను తప్ప ఎక్కడా దానికి మించి పనిచేయలేదని మొదటి రోజు చెప్పాడు. రెండో రోజుకి వచ్చేసరికి దాంతోపాటు ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పాటు మరికొంతమంది ఫోన్లు నేను ట్యాప్ చేశాను, ఆ ట్యాప్ చేయడానికి సాఫ్ట్వేర్ వాడాను అన్నాడు. మూడో రోజుకి వచ్చేసరికి దానికి సంబంధించిన సాక్ష్యాలని ధ్వంసం చేసి ఎక్కడైతే పడేశారో ఆ లొకేషన్ చెప్పాడో అవి ట్రేస్ చేశారు. ఇప్పుడు ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఒక్కొక్క రోజుకి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఒక మీడియాకి సంబంధించినటువంటి బ్రోకర్ విషయంలో పేరు చెప్పాడు. అంటే మీడియాకి సంబంధించిన బ్రోకర్ అంటే ఆ బ్రోకర్ అనే పదం అతను వాడాడు అనేది బయట సర్కిల్స్లో తిరుగుతున్నటువంటి అంశం. నిజంగానే అతని పాత్ర ఎంత మేరకు ఉంది, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏంటి అనేది తెలంగాణ పోలీసులు కూపీ లాగుతున్నారు. అయితే ప్రాథమికంగా చూడాల్సింది ఏంటంటే కస్టడీ విషయంలో, కస్టడీ విచారణ సందర్భంగా కొన్ని రూల్స్ పాటించట్లేదు అనేది ప్రణీత్ రావుకు సంబంధించిన ఆర్గ్యుమెంట్, ప్రణీత్ రావు అడ్వకేట్ ఆర్గ్యుమెంట్. దాంట్లో మొదటిది ఏంటంటే అడిషనల్ ఎస్పీగా ఉన్న రమేష్ కంప్లైంట్ ఇచ్చారు, అడిషనల్ ఎస్పీగా ఉన్న రమేష్ని విచారణలో భాగస్వామ్యం చేయొద్దు అని. అడిషనల్ ఎస్పీగా ఉన్న రమేష్ని భాగస్వామ్యం చేయట్లేదు, ఈ విచారణలో ఎక్కడ ఆయన పార్టిసిపేట్ చేయట్లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన వ్యక్తిగత హోదాలో ఇవ్వలేదు అడిషనల్ ఎస్పీ రమేష్ కూడా. అడిషనల్ ఎస్పీ రమేష్ కూడా తన విధి నిర్వహణలో భాగంగా ఈ మార్పుని గమనించాం మేము. ఈ మార్పుని గమనించిన దాన్ని మేము మాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి విచారణలో ఫలానా ప్రణీత్ రావుకు సంబంధించిన అంశం మాకు తెలిసింది అని ఆ కంప్లైంట్లో ఉంది. క్లియర్గా ఆయన విధి నిర్వహణలో భాగంగా కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు జరిగిన అఫెన్స్ ఎక్కడ, పోలీస్ శాఖకి సంబంధించిన ఎస్ఐబిలో పోలీస్ శాఖకి సంబంధించినటువంటి ప్రాంగణంలో జరిగినప్పుడు పోలీస్ శాఖ అధికారి ఇవ్వకపోతే ఇంకొక మీరు నేను అయితే కంప్లైంట్ ఇవ్వం కదా. బయట పోలీస్ శాఖ బయట జరిగింది ఇంకొక రకం. ఇప్పుడు దీంట్లో 2 క్రైమ్స్ ఉన్నాయి విజయ్, మొదటి నుంచి మనం మాట్లాడుకున్నట్లే. ఒక అంశమేమో ఇది మన సాక్ష్యాల ధ్వంసానికి చేసిన సంబంధించింది. రెండో అంశం అసలు క్రైమ్ ఏదైతే ఉందో అది దీనికంటే పెద్ద క్రైమ్. వ్యక్తుల స్వేచ్ఛని హరిస్తూ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్. ఇప్పటికే ఆల్రెడీ బాధితులు కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు, మరికొంతమంది కంప్లైంట్లు ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఈ క్రైమ్ని బయట వాళ్ళు ఇస్తారు, ఈ సాక్ష్యాలు ధ్వంసం జరిగింది పూర్తిగా పోలీస్ శాఖ ప్రాంగణంలో కాబట్టి పోలీస్ అధికారి ఇస్తారు. మరి ఆ పోలీస్ అధికారిని విచారణలో భాగస్వామ్యం చేయాలా వద్దా అనేది పోలీస్ శాఖ ఇష్టం. కానీ
ఆల్రెడీ చేయట్లేదని మేము చేయట్లేదని హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. రైట్. కానీ ఆయన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. స్టేట్మెంట్ తీసుకునే క్రమంలో ఒక పక్కన ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ తీసుకుంటారు, ఇంకో పక్క ఆ స్టేట్మెంట్ తోటి ప్రణీత్ రావు ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ని టాలీ చేస్తారు. ఇదొక రెగ్యులర్ ప్రాసెస్. ఇక అంటే విధానాలు పాటించలేదు అంటే మళ్ళీ మొదటికే వస్తుంది. ప్రణీత్ రావు ఇవాళ విధానాలు పాటించలేదు, నన్ను రూల్స్ ప్రకారం జరగలేదు, సిస్టమ్ని పాటించలేదు అంటే గత 10 ఏళ్లలో మన కోదండరాం అరెస్టులో పాటించారా, రేవంత్ రెడ్డి అరెస్టులో పాటించారా, తీన్మార్ మల్లన్న అరెస్టులో పాటించారా, తెలంగాణ విఠల్ అరెస్టులో పాటించారా, రఘు అరెస్టులో పాటించారా, ఇట్లా మొదలు పెడితే వందల కొద్ది కేసులు చెప్తాం. ఈ 100 కొద్ది కేసుల్లో పాటించని ప్రాథమికమైనటువంటి నియమాలు కవిత కేసులో, ప్రణీత్ రావు కేసులో ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారు? ఎందుకు తప్పించుకోవడానికి? అంటే విచారణ తప్పించుకోవడానికి, విచారణ నుంచి డైవర్ట్ చేయడానికి, విచారణలో బయటకు వస్తున్న అంశాలని డైవర్ట్ చేయడానికి. ఒకటేంటంటే మీడియాకి లీక్లు ఇస్తున్నారు అంటూ ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ రంజిత్ రావు అడ్వకేట్ అది మాట్లాడారు. సరే, ఇప్పుడు విచారణకి సహకరించట్లేదు అంటే విచారణ లీకులు ఇస్తున్నారు. మరి గతంలో ఐజీ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి లీకుల సంగతి ఏంటి? అంటే విచారణలో ఉన్న వాళ్ళు చెప్పని విషయాన్ని చెప్పినట్టుగా ఐజీ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి లీకుల సంగతి ఏంటి? ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్. ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ని ఇప్పుడు విచారణ జరిగే సందర్భంగా ఉండేటటువంటి వచ్చేటటువంటి విషయాల్ని మీడియా తనకున్నటువంటి సోర్సెస్ ద్వారా వాటిని బయటకు తీసుకొస్తుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎన్ని చెప్పినా కానీ ఏం చేసినా కానీ ఈ ప్రభుత్వం అయితే ఈ కేసుకు సంబంధించి కోర్ వరకు వెళ్ళి పూర్తి విషయాలు ఒకటైతే చాలా క్లియర్. రేవంత్ రెడ్డి లాస్ట్ సండే రోజు జరిగినటువంటి మీడియాలో చాలా క్లియర్గా చెప్పారు. కాసిం రజ్వీతో పోల్చారు ప్రభాకర్ రావుని. ప్రభాకర్ రావు నుంచి ప్రణీత్ రావు వరకు ఎవరిని వదిలిపెట్టమని చెప్పారు. ఎవరిని వదిలిపెట్టమంటే ఎవరిని సిస్టమ్ వదిలిపెట్టదు అని చెప్పారు. నాకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు, వ్యక్తిగతమైనటువంటి అంటే స్పర్ధలే ఉండవు, వ్యక్తిగతమైన ఎజెండా కూడా ఉండదు. నేను న్యూట్రల్గా ఉండటానికే ప్రయత్నిస్తున్నాను. నేను నాకున్నటువంటి సఫరింగ్ని నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను అని కూడా చెప్పారు. చెప్పే క్రమంలోనే ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే నిజాం నవాబుగా కేసీఆర్ని పోల్చి కాసిం రజ్వీగా ప్రభాకర్ రావుని పోల్చారు. కాబట్టి ప్రభాకర్ రావు వరకు అంటే ప్రణీత్ రావు నుంచి ప్రభాకర్ రావు వరకు ఎవరిని వదలను అనేది చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. ఇప్పటికే చాలామంది బయటకు వస్తున్నారు. వీళ్ళ బాధితులు, ఈ మొత్తం టీంలో ఉన్నటువంటి వాళ్ళందరి బాధితులు ఇప్పుడే మరింత మంది కూడా బయటకు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి లేకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలను ఈరోజు ఈసీ పిలుస్తోంది. అంటే వివరణ ఇచ్చుకోవడానికనే చెప్పుకోవాలంటే 3 జిల్లాలకు సంబంధించి ప్రకాశం, నంద్యాల, అదేవిధంగా పల్నాడు ఎస్పీలకు సంబంధించి అంటే ఆళ్లగడ్డలో కావచ్చు, గిద్దలూరు ప్రాంతాల్లో కావచ్చు జరిగినటువంటి కొన్ని అల్లర్లకు సంబంధించి ప్రధానంగా అంటే ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఒక డీజీపీని 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల్ని బదిలీ చేసింది. 6 హోంశాఖ కార్యదర్శుల బదిలీ ప్లస్ డీజీపీ బదిలీతోటి ఒక క్లియర్ సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఎక్కడన్నా ఫేవరిజం కనిపిస్తే మేము టాలరేట్ చేయమనేటటువంటి ఇండికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ కూడా అదే రకమైనటువంటి అభిప్రాయంతో స్టేట్ ఎలక్టరల్ ఆఫీసర్, సిఇఓ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వికాస్ రాజు ఆయన పిలిచారు, అటెండ్ అవ్వమని చెప్పి పిలిచారు, వివరణ ఇవ్వమన్నారు. కాబట్టి ఇది ఒక మొదటి అడుగు. కానీ ఇది ఇక్కడితో ఆగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి మీద, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కంటే కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర మార్కులు పొందడం కోసం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ ఆరోపణలు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ నుంచి కూడా ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు కూడా ఇచ్చారు. మొత్తం మీద ఒక ప్రధానమైన అంశం ఏంటంటే నిష్పాక్షికంగా న్యూట్రల్గా ఉండాల్సినటువంటి ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కాదు వాళ్ళు ఇప్పుడు. ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి మనం లాస్ట్ టైం ఒకసారి కూడా మాట్లాడుకున్నట్టు 150-200 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉండరు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఎన్నికల సంఘం ఉద్యోగులుగా మారతారు. ఇప్పుడు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ఎన్నికల సంఘం ఉద్యోగులు, ఎన్నికల సంఘం ప్రతినిధులు. ఎన్నికల సంఘం ప్రతినిధిగా ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఒక పక్షం వహిస్తున్నారు. ముఖ్యంగా అధికార పక్షం మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయో అవి కొంచెం ఇబ్బందికరమే. అది ఆ వ్యవహారంలో నిజంగానే వాళ్ళ రకంగా వ్యవహరిస్తున్నారా లేదా పక్కన పెడితే అదైతే మాత్రం క్లియర్గా. ఇంకొక అంశం కూడా ఇందులో అయితే ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు తీసుకోబోయే నిర్ణయం అయితే ఖచ్చితంగా ఇది ఒక బెంచ్ మార్క్ డెసిషన్గా చూడాలి. ఎందుకంటే నిజంగానే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటించలేదు అనేటువంటి తేలితే మాత్రం అది ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్. అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే వాలంటీర్లకు సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాలంటీర్ల మీద కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాలంటీర్లు అనేదే కాంట్రాక్ట్ జాబ్. కాంట్రాక్ట్ జాబ్లో ఉన్నటువంటి వాలంటీర్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఇవన్నీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు కనుక నిజమని తేలితే చర్యలు ఉంటున్నాయి. కాకపోతే ఒకటి క్లియర్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ఎన్నికల సంఘం ఉద్యోగులుగా ఉంటారు ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియ అయిపోయే వరకు. కాబట్టి ఆ రకమైనటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. 2019 ఎన్నికల సందర్భం కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు కూడా అప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న ద్వివేది కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి చర్యలు తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇంటర్వ్యూన్ అయ్యి కొన్ని చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి అభిప్రాయం, ఈ రకమైనటువంటి ఆలోచన లేకుండా తటస్థంగా ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరగాలంటే ప్రధానంగా ఇది ఉండాలి. అయితే ఇంకొక డెవలప్మెంట్ కూడా ఉంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయబోతున్నారని ఈరోజు విజయవాడలో కడప కాంగ్రెస్ నాయకులతో ఆమె సమావేశం కాబోతున్నారు. అదొక చిన్న అప్డేట్. అయితే మొత్తం ఎన్నికల ప్రక్రియలో తటస్థంగా నిష్పాక్షికంగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ అధికారులు అయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిష్పాక్షికంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. షర్మిల గురించి ప్రస్తావన తీసుకొచ్చాను అంటే షర్మిలకు సంబంధించినటువంటి షర్మిల కూడా అదే రకమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు, తీవ్రంగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కలిపి చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడైతే చాలా గట్టిగా కడప విషయంలో చూసుకుంటే సొంత జిల్లా, జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా, షర్మిలకు కూడా పుట్టింటిగా సొంత జిల్లా అని చెప్పుకోవాలి. అటువంటి జిల్లాలో మరింత రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవాలి. సొంత జిల్లానే కాదు, ఆ నియోజకవర్గం కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంతమంది ఆ కుటుంబం, ఇప్పుడు అవినాష్, మొత్తం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అవినాష్ గెలుస్తాడా, షర్మిల గెలుస్తుందా, లేదా తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకొకరు ఎవరైనా గెలుస్తారా? వీటన్నిటి నేపథ్యంలో ఒక చర్చ అయితే క్లియర్. షర్మిల ప్రభావం అయితే డెఫినెట్లీ పడే అవకాశం ఉంది సొంత జిల్లా కాబట్టి. మరి అది ఎవరికి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే ఆమె గెలుస్తుందా కూడా వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనేక విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణాత్మకంగా అందించారు మీ ఏదైతే వ్యూ ఉందో. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.